వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యా వాలంటీర్ల ధర్నా. వెంటనే విద్యా వాలంటీర్ల వేతనాలు ఇవ్వాలని డిమాండ్. మిషన్ భగీరథలో భాగంగా 2 వాటర్ ట్యాంకులను ప్రారంభించిన సబితా ఇంద్రారెడ్డి. హాజరైన స్థానిక టీఆర్ఎస్ నాయకులు, జలమండలి అధికారులు. కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ శ్వేత. అభివృద్ధిలో భాగంగా విరాళాలు ఇచ్చారని గ్రామస్తులను అభినందించిన ఎస్పీ. మాతృమూర్తి మహాలక్ష్మమ్మకు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం. మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్ కుటుంబానికి సానుభూతి తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లా డిఈఓ ఆఫీస్ దగ్గర విద్యా వాలంటీర్ల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా వాలంటీర్ల వేతనాలు గత 7 నెలల నుండి రావట్లేదని, వేతనాలు రానందువల్ల విధులకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకరోజు జీతం రావడం ఆలస్యమైతే డైరెక్ట్గా ప్రభుత్వం స్పందిస్తుంది. అలాంటిది గవర్నమెంట్ వాలంటీర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న విద్యా వాలంటీర్ల జీతాలు మాత్రం గత 7 నెలల నుండి ఎందుకు ఇవ్వడం లేదని విద్యా వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు తక్షణమే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మిషన్ భగీరథలో భాగంగా నాదర్గుల్లో 1500 KL దాదాపు 2 కోట్ల వ్యయంతో 2 వాటర్ ట్యాంకులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్ శ్రీశైలం యాదవ్, జలమండలి అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి నల్లా ఉండాలి, నల్లలో మంచినీళ్ళు రావాలనే సంకల్పంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. మొన్న సమ్మర్లో మంచినీటి సమస్య చూసినప్పుడు మిషన్ భగీరథ అనే ప్రాజెక్టు లేకపోయి ఉండుంటే అసలు గ్రామాలలో మంచినీళ్ళకి కొట్టుకునే పరిస్థితి వచ్చేది. అలాంటిది ఈరోజు ప్రతి గ్రామంలో కూడా పుష్కలమైన వాటర్ ప్రతి ఇంటికి వస్తున్నాయంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆలోచనకి అది సజీవ రూపం. ఈరోజు మన నియోజకవర్గంలో, మహేష్ నియోజకవర్గంలో కూడా ఆ రోజు మొదలుపెట్టిన పనులు అంచెలంచెలుగా పూర్తి చేసుకుంటూ ఈరోజు వాటి ఫలాలు ప్రజలకు అందించే దిశలో ఈరోజు 2 ట్యాంక్స్ పూర్తి చేసుకున్నాం. దానికి సంబంధించి ఇనాగ్రేషన్ చేసుకుంటూ సరౌండింగ్లో ఉన్న కాలనీస్ అన్నిటి కూడా వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా డైరెక్ట్గా కొన్ని కాలనీస్లలో ఇస్తున్నా. ఈ రిజర్వాయర్స్ కంప్లీట్ కావడంతో ఇంకా కొంత వెసులుబాటు కలిగి అందరికీ కూడా ఇవ్వగలుగుతా ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు మహేష్ నియోజకవర్గంలోనే ఒక 300 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకుంటూ వచ్చారు. 19 వాటర్ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి కంప్లీట్ అవుతా ఉన్నాయి, ఇంకొక 2-3 పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేస్తాం. ఇవన్నీ పూర్తి అయిపోతే మొన్న సమ్మర్లో ఏదైతే మంచినీటి సమస్య ఎదుర్కొన్నారో ముఖ్యంగా అర్బన్ ఏరియాలో మేడ్పేట కావచ్చు, జిల్లాలో కావచ్చు, బడంపేట కావచ్చు, భవిష్యత్తులో మంచినీటి సమస్య లేకుండా ఉండడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలో సీసీ కెమెరాలను ఎస్పీ శ్వేత ప్రారంభించి మొక్కలను నాటి నీళ్లు పోశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామస్తులు అందరూ విరాళాలు ఇచ్చారని గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమృత, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ చంద్రకళ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీ అందరు ఊరు బాగందరి కోసం ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కంట్రిబ్యూషన్ చేసుకొని మీ గ్రామాన్ని రక్షించుకోవడానికి 16 కెమెరాలు పెట్టుకోవడం చాలా అభినందనీయం. ఇది మీరు మారుమూల ప్రాంతం అని అన్నారు, చూడ్డానికి భౌగోళికంగా మారుమూల ప్రాంతం, కానీ మనుషుల మనసులో వాళ్ళ ఆలోచనలు అయితే చాలా ముందు వరుసలో ఉన్నాయి. దానికి మీ అందరికీ అభినందనీయం. కామారెడ్డి టౌన్లో కూడా మేము ఎంత చెప్పినా పెట్టుకొని కాలనీలు చాలా మంది ఉన్నారు. టౌన్లో ఇంకా దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి, ఇంత దూరం దొంగలు కూడా రారు. అయినా కూడా మనము ఎక్కడున్నాము అని కాదు, మనం ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి, మన ఆలోచనలు అభివృద్ధి వైపు ఉన్నాయా, దేని వైపు ఉన్నాయి, రక్షణ వైపు ఉన్నాయా, ఎక్కడున్నాయి అన్నది మీ గ్రామాన్ని చూస్తేనే తెలుస్తుంది.
అందుకని మీ అందరినీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పెద్దవాళ్ళను చిన్నవాళ్ళను అందరినీ అభినందించాల్సి ఉంది. సో ఈ విషయంలో మీరందరి తోడ్పాటు మాకు అడగగానే ఇచ్చినందుకు మీ అందరికీ మా వైపు కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను మీ అందరికీ డెఫినెట్లీ పోలీసులు మీ ప్రజల రక్షణ కోసమే ఉన్నాను అని చెప్పే దాంట్లో ఇది కూడా ఒక కార్యక్రమం. అలాగే ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు సీసీ కెమెరాలు ఉంటే 24 గంటలు మీ రక్షణ ఉన్నట్టు. ఇందాక ఓపెనింగ్ చేస్తుంటే కూడా చూసారు కదా, మీరు నిద్రపోయినా కూడా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మీ అందరికీ రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన జరిగినా మన దృష్టిలోకి వస్తుంది. ఎందుకంటే రక్షణ అనేది అన్నింటికన్నా ముఖ్యం. అభివృద్ధి కావాలంటే రక్షణ ఉండాలి. అభివృద్ధి ఒక్కటే ఉంది, మన ఇళ్లలో ఎటు పడితే అటు దొంగతనాలు పడితే అభివృద్ధికి అర్థం లేదు. మనం సంపాదించుకున్న సొమ్మంతా ఎవడో దోచుకొని పోతే దానికి అర్థం లేదు. అదే మన సొమ్ము, మన భద్రత, మన సొమ్ము భద్రంగా ఉన్నాయి అంటేనే మనము ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అది మీరందరూ కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు అండ్ అభినందనలు. విజయవాడ అనారోగ్యంతో మరణించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాతృమూర్తి మహాలక్ష్మమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలియజేశారు. సీఎంతో పాటు మంత్రి కృష్ణదాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ 73 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందారు. హయత్ నగర్ పోలీసులు పత్రికా సమావేశం నిర్వహించారు. 3 నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లతో అంబర్పేట్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్, ఫ్లాట్ నెంబర్ మరియు 106 ఫ్లాట్లను ఫోర్జరీ సంతకం చేసి అమ్ముకుని లాభం పొందారని అన్నారు. ఈ సందర్భంగా ఫ్లాట్ ఓనర్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు భాగోతం బయటకు వచ్చిందని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కోటిలోని మెటర్నిటీ హాస్పిటల్లో శ్రీ అన్నపూర్ణేశ్వరి సేవా టీం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సుల్తాన్ బజార్ ట్రాఫిక్ సిఐ శ్రేయ మాట్లాడుతూ దానాల్లోకెల్లా గొప్ప దానం అన్నదానం. అలాంటి ఈ కార్యక్రమాన్ని సంజయ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఇంకా సంతోషంగా ఉందని, ఇలాంటి వారికి దేవుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుతున్నానని తెలిపారు. మిస్సెస్ ఏషియన్ పసిఫిక్ సుధా జైన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ వెంకటనారాయణ, శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సంజయ్ గారు మాకు ఇన్వైట్ చేశారు. వాళ్ళ టీం అంతా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి. దానికి మమ్మల్ని పిలవడం, మేము ఇది మెటర్నిటీ హాస్పిటల్ కోటి దగ్గరికి వచ్చి అన్నదాన దీన్ని మేము పార్టిసిపేట్ చేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. దానికి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. సంజయ్ వచ్చేసి మా ఎస్ఏ గారికి పరిచయం కాబట్టి సంజయ్ ఆ రకంగా నన్ను పిలవడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను పిలవడం, నేను దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు వీళ్ళు మళ్ళీ చాలా చేయాలని కోరుకుంటూ, వాళ్లకు దేవుడు అన్ని రకాలుగా ఆదుకోవాలని, అన్ని రకాలుగా వాళ్ళకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సేవా అన్నపూర్ణ సేవా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. As it is, he promised with himself and he promised with the society that every month 24th he is going to do this food seva, and heads off to him. He is doing heads off to him and his whole team dedicatedly they are doing, and I'm really happy that I am a part of this program. ఇది ఎలా మేడం చెప్పింది, ఇది అదృష్టంగా రియలీ ఇది చాలా చాలా అదృష్టంగా నాకే కూడా. ఎందుకంటే నాకు ఈ మీద పార్ట్కి సెట్ చేసింది. కానీ బట్ దిస్ ఈజ్ ఐ టెల్ యూ వన్ థింగ్,
this is just a starting, and we want to improve that also, and Mr. Sanjay also want to improve that. So little bit help of a media and little bit help of people, dignitary people. So this is going to be definitely work very fast. And जो हम कहते हैं ना कि भूख किसी की सहेली नहीं होती, तो भूख को इस दुनिया से हटाने का बीड़ा मिस्टर संजय और उसकी टीम ने उठाया है. और I just want to be that कि whenever they need me, I try my best level that I must be joined. So thank you so much for coming here, and thank you so much media for supporting us. Thank you so much. श्री अन्नपूर्णेश्वरी सेवा टीम ये 3 साल से चल रहा है. माँ अन्नपूर्णेश्वरी आशीर्वाद से हर जने डिग्निटी पर्सन्स, VIP गेस्ट सब लोग अच्छे सहयोग कर रहे हैं. और यहाँ पे हर महीना एक बार 24 तारीख को अन्नदान होगा. बस बहुत सहयोग मीडिया का हो, सुधा जैन जी का हो, जैसे शिवा भाई जैसा है, हमारे शिवरतन भाई, हमारे SI वेंकट नारायण भाई, हमारे मैडम श्रेया मैडम इंस्पेक्टर सुल्तान बाजार के हैं. तो सबका सहयोग है यहाँ पे, सबका साथ, सबका विकास हो रहा है यहाँ पे. सब मीडिया वालों को भी बहुत बहुत धन्यवाद. हम लोग मैटरनिटी हॉस्पिटल में इसलिए चुने कि यहाँ पे काफ़ी पेशेंट्स आते, प्रेग्नेंट लेडीज आते, कुछ प्रॉब्लम से ही आते यहाँ पे लोग, बच्चों को प्रॉब्लम, तो उनको उनके खाना उनके हिसाब से बना जाता है. चाहे बगारा राइस हो, करी हो, चावल हो या हलवा हो, उनके हिसाब से, पेशेंट के हिसाब से खाना बनाया जा रहा है और सिर्फ गवर्नमेंट हॉस्पिटल में करवाया जा रहा है. सर आप कंट्रीब्यूशन करते हैं अपना सेल्फ? नहीं, ये सेल्फ है, पर्सनल है. कितने मेंबर का बना? करीब 150 लोग एवरी मंथ 150 लोग खाएंगे. और स्टेशनरी और दूसरे स्कूल्स जो गवर्नमेंट स्कूल्स वगैरह है. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించిన వర్షాలు మాత్రం అన్ని చోట్ల లేవు. రుతుపవన కరెంటు బలంగా ఉన్న ప్రాంతాల్లోనే వర్షాలు పడుతున్నాయి. వాతావరణంలో ఏర్పడిన ఈ పరిస్థితికి ప్రధాన కారణం రుతుపవనాలు ఇంకా విస్తరణ దశలో ఉండడమే. అల్పపీడనం ఏర్పడితేనే రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య భారతంలో పలు ప్రాంతాలను తాకిన రుతుపవనాలు వచ్చే 2 రోజుల్లో తూర్పు ఉత్తర భారతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. రుతుపవనాలు పురోగమించే సమయం తెలుగు రాష్ట్రాల్లో కురవాల్సిన వర్షాలు ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అయితే వర్షాలు లేని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు రావడంతో వడగాల్పుల ప్రభావం లేకపోయినా ఎండ తీవ్రత ఉంది. ఈ సందర్భంగా వానలు కురవాలని కర్నూలు జిల్లా ఆదోని తాలూకా విరూపాపురం గ్రామంలో వర్షం కోసం శ్రీ ఈశ్వర స్వామి దేవాలయంలో పిల్లలతో నీటిని తెప్పించి లింగం మునిగేటట్లు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేసి భజనలతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో షీ టీం కార్యక్రమాన్ని జిల్లా SP ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా షీ టీం వారికి అందుబాటులో ఉంటుందన్నారు. ది బేసిక్ ఎయిమ్ ఏమంటే రిగార్డింగ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ బేసిక్ ఎయిమ్ ఏమంటే ఇప్పుడు సిరిసిల్ల వాజ్ అ సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ బిఫోర్. అంటే దీనికి ముందు ఇది జిల్లా కాదు కదా, ఒక 2.5-3 years నుంచే ఇది జిల్లా అయింది. సో మీరు 2.5-3 yearsలో చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. రోడ్స్ వైడన్ అయింది, కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చింది, కొత్త కొత్త పార్క్స్ వచ్చింది. సో ఇదన్నీ మీరు చూస్తే అన్నీ ఓకే, అన్నీ మంచిగా అయింది. బట్ మనము మన అవేర్నెస్ ఇంక్రీజ్ చేసుకున్నామా? మనము ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లాగా మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తున్నామా? మీరందరూ హైదరాబాద్ వెళ్తే చూస్తారా ట్రాఫిక్ రూల్స్ ఎట్లా పాటిస్తారు అందరూ? ఇది కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కదా. సో అందరూ కూడా మన అవేర్నెస్, మన డిసిప్లిన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది మనం కొన్ని మట్టికి మన రెగ్యులేషన్ ఉంటుంది. మనం ఫైన్ వేయవచ్చు, లేదంటే మీ బండి సీజ్ చేయవచ్చు. బట్ మీకు లోపల అవేర్నెస్ రావాలి కదా. మీకు లోపల అవేర్నెస్ రాకుంటే మనం ఎన్ని ఫైన్ వేస్తే కూడా, మీరు 10 సారి ఫైన్ వేస్తే 10 సారి అదే చేస్తే ఏముంటుంది? చేంజ్ రాదు. సో చేంజ్లో మన ఒక రోలే కాదు,
మీరు అందరి రోల్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ తీసుకుంటే మనం హెల్మెట్ వేసుకోవాలి అని మనం ఫైన్ వేస్తాము. మీరు ఆ ఫైన్కి ఏం డబ్బులు కట్టారో దాంట్లోనే మీరు ఒక హెల్మెట్ తీసుకోవచ్చు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సెంబీపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ కమిటీల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని కమిటీల ఏర్పాటుతో మరింత అభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ 2019-2022 కార్యవర్గం ఎన్నికల కోసం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయం నందు 18 మంది నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ చైర్మన్ భీమ్రెడ్డి, పుట్ట రామకృష్ణ, సద్దం సందేశ్, రామకృష్ణ, అరుణ్, వినయ్, కిషోర్, సతీష్ రెడ్డి, లక్కరాజు, నిర్మల తదితరులు పాల్గొన్నారు. నా పేరు మామిడి భీమ్రెడ్డి. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్టిక్ గత 3 సంవత్సరాల నుంచి నేను చైర్మన్గా నిర్వహిస్తున్నాను. ఈ యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు ఉంటుంది. ఈరోజు ఎన్నికల రణరంగంలో వచ్చాము. ఈరోజు అంటే 15 మంది సభ్యులు ఉండాల్సిన దానికి నామినేషన్స్గా ఈరోజు 18 మంది నామినేషన్ వేసాం. అంటే బహుశా పోటీ కూడా వచ్చే పరిస్థితిలో ఉంది. ఒకటి మేము అంటే గతంలో ఏదో నామకే వస్తే చేతులు ఎత్తేసి ఎవరినెవరిని ఎన్నుకునే పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని ఈరోజు పోటీ స్థితికి తేవడం జరిగింది. నేను గత 3 సంవత్సరాలు కూడా మా యొక్క టీం సభ్యులు 15 మంది సభ్యులతో కలిసి చక్కటి ప్రోగ్రామ్స్ జిల్లాలో చేయడం జరిగింది. శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డితో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు. 2021 జూన్ 3 వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతోనే మొదటిసారి శాసన మండలిలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంతకుముందు 3 పర్యాయాలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించాను. మొదటిసారిగా శాసన మండలిలో ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వారు ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల్లో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ నా వంతు పాత్రను నిర్వహించడానికి వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేస్తాను. నా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి శాసనసభ్యులకు, మంత్రులకు, ఎందుకంటే ఎమ్మెల్యేల స్థానం నుంచి ఎన్నిక కాబడ్డాను కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి 2 నెలలకు గ్రామ సభ నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం నరసింహసాగర్ గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ బానోతు హాతీరామ్ నాయక్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ మరుగుదొడ్లు, డ్రైనేజీలో సైట్ కాలువలు, ఇంకుడు గుంతలు మరియు పారిశుద్ధ్య పనులపై హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ కార్యక్రమాలపై చర్చించుకుని వాటిపై తీర్మానం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈరోజు నరసింహసాగర్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ పెట్టడం జరిగింది. ప్రతి 2 నెలలు ఒకసారి గ్రామ సభ పెడతామని చెప్పేసి గవర్నమెంట్ ఉత్తర్వులు ప్రకారం పేర్కొనడం జరిగింది.
ఈరోజు గ్రామ ప్రజలు అన్ని డిపార్ట్మెంట్లు శాఖ అధికారులు అందరూ వచ్చి అందరినీ సమీక్షించి వాళ్ళ పనులను సమీక్షించి వాళ్ళ గ్రామ ప్రజల ముందు అందరినీ వివరించడం జరిగింది. అదే గ్రామాభివృద్ధికి మనం ఏ అంశాల మీద చర్చించాలో వాళ్ళ గ్రామ ప్రజలు అడిగి తెలుసుకున్నాం. డ్రైనేజ్, రోడ్లు అన్ని మొత్తం గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి అన్ని మనం ఈ రిజిస్టర్లో మేమంతా తీర్మానం చేయడం జరిగింది. ఇంకా ప్రతి 2 నెలల్లో ఒకసారి అందరూ గ్రామ సభకు తప్పనిసరిగా అధికారులు రావాలని చెప్పేసి నేను గ్రామ సర్పంచ్గా అందరికీ అధికారులకు చెప్పడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హరితార కార్యక్రమం పల్లెలు పచ్చగా ఉండాలని చెప్పేసి ప్రతి ఇంటికి 6 మొక్కలు చొప్పున ఇవ్వటం, అందరికీ ప్రతి ఇంటికి ఇవ్వటం జరిగింది. అందరూ జనాలు కూడా మొక్కలు నాటడమే కాకుండా దాన్ని కూడా బ్రతికించాలి, దాన్ని సవరించుకోవాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా వాతావరణం ఈ హరితారం మొక్కలు నాటడం వల్ల వాతావరణం కొంచెం పల్లెలన్నీ పచ్చగా ఉంటాయి. వాతావరణం పచ్చగా ఉంటే మంచిగా వాతావరణం అనుకూలంగా వర్షాలు వస్తాయని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు గ్రామ సభల ద్వారా అందరికి జనాలకు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ప్రతి 2 నెలలు ఒకసారి అధికారులు తప్పనిసరిగా, ఇంకా కొంతమంది అధికారులు రాలేదు, యుఆర్ఓ కానీ ఇంకా వేరే అధికారులు రాలేదు. వాటి మీద కూడా జనాలు, రైతులు కొంచెం ప్రతి నెల కూడా అధికారులు అందరూ రావాలని చెప్పేసి కోరితే అది కూడా మేము వాళ్లకు ప్రతి నెల 2 నెలలు ఒకసారి గ్రామ సభలో వచ్చేటట్టుగా తీర్మానం చేసుకున్నాం. కర్నూలు జిల్లా డోన్ బైబిల్ మిషన్ రాయలసీమ డైరెక్టర్ మరియు స్థానిక సంఘ కాపరైన రెవరెండ్ బందెల రాజు బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్టు 30వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైలాభిషేక పండుగలో జరుగు వాల్ పోస్టర్ను మరియు పాంప్లెంట్స్లను విడుదల చేశారు. క్రైస్తవులంతా ఈ కార్యక్రమంలో తైలాభిషేక దీవెనలు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సమైక్య సంఘం ట్రెజరర్ ఇస్సాక్, పాస్టర్ ఎం ఆనందరావు, పాస్టర్ కె జోహార్, పాస్టర్ పి ఉదయ్ కుమార్, ప్రార్థనా సమయం జాన్ ప్రభాకర్ పాల్గొన్నారు. కేంద్రమైన కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో తైలాభిషేక పండుగ మహోత్సవ కార్యక్రమాన్ని బైబిల్ మిషన్ అధికారుల ప్రార్థనా ప్రోత్సాహంతో ఈ నెల ఆగస్టు మాసం 30వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు జరిగే ఈ తైలాభిషేక పండుగ మహోత్సవానికి వేలాది మంది ప్రజలు తరలి రావాలని బైబిల్ మిషన్ రాయలసీమ డైరెక్టర్ బందెల రాజు నేను ప్రేమపూర్వకంగా ఈ టీవీ న్యూస్ ద్వారా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 19వ సంవత్సరం ఆగస్టు నెల 24వ రోజు మరి కొంగల గణపూర్ ప్యాస్టేట్లో ప్యాస్టేట్ ఎలక్షన్ జరగడం. హైదరాబాద్లో సెప్టెంబర్ 5, 6, 7వ తేదీలలో ఓ ప్రముఖ హోటల్లో హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఎగ్జిబిషన్లో మహిళలకు సంబంధించిన పార్టీవేర్ డ్రెస్సులు, ఆభరణాలు ధరించి వస్త్ర ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫలక్నుమా దాస్ సినిమా హీరోయిన్ సలోని మిశ్రా ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకుంది. Correct, like my name is Saloni Misra, MISR. But yeah, anyway, so the movie was really nice. It was a lot of fun to work in the movie, and I don't know, it was an entirely new experience for me, you know, in the sarees and the whole look and getting into a different character. Also, she's much older, like Zoya, the character I'm playing in the movie is like 29. So forward future characters, which character you must like? I think I would love to do like a historic, like a biography, you know, something real. But yeah, I think anything. Like I would love to do anything that really touches your heart. That's all the script. Yeah. కామ్రేడ్ ఇంద్రజిత్తు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుపై హైదరాబాద్లోని సిపిఐ భవన్లో కాశ్మీర్ పరిణామాలపై సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రసంగించారు. నూతనంగా ఎన్నికై మొదటిసారిగా హైదరాబాద్కు విచ్చేసిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారికి మనందరి వైపు నుంచి స్వాగతం, సుస్వాగతం తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే కేంద్ర కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా గారు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శులు పల్లా వెంకరెడ్డి గారు, కమిటీ కునమేని సాంబశివరావు గారు, కార్యదర్శి వర్గ సభ్యులు, అలాగే జిల్లా పార్టీ కార్యదర్శులు, ప్రియతమ నాయకులు యు సాంబశివరావు గారు, మీరు కూడా వేదికపైకి రండి. వేదికపైకి రావాల్సిందిగా సాంబశివరావు గారిని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యా వాలంటీర్ల ధర్నా, వెంటనే విద్యా వాలంటీర్ల వేతనాలు ఇవ్వాలని డిమాండ్.
భగీరథలో భాగంగా 2 వాటర్ ట్యాంకులను ప్రారంభించిన సబితా ఇంద్రారెడ్డి. హాజరైన స్థానిక టీఆర్ఎస్ నాయకులు, జలమండలి అధికారులు. కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ శ్వేత. అభివృద్ధిలో భాగంగా విరాళాలు ఇచ్చారని గ్రామస్తులను అభినందించిన ఎస్పీ. మాతృమూర్తి మహాలక్ష్మమ్మకు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం. మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్ కుటుంబానికి సానుభూతి తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.